దేవుడు మా జీవితంలో ఎన్నిగానో అద్భుతాలు చేసుకుంటూ వచ్చి ఈ రోజు వరకు మమ్మల్ని ఇలా నిలబెట్టాలంటే కేవలం ఇది దేవుని కృప మాత్రమే. ఈ యొక్క నా యొక్క 21 సంవత్సరాల్లో దేవుడు మరి డాడీని ఎంతగానో ఉంచి మరి మా యొక్క ఏ లోటు లేకుండా అసలు దేవుడు ఎంతగానో మరి చూసుకుంటా వచ్చారు. అసలు ఒక డాడీ ఒక తండ్రి లాగా ఎంత ఒక ఎగ్జాంపులరీ లైఫ్ మా ముందు పెట్టారు. దేవుల్లో ఎదగడానికే కానీ స్పిరిచువల్ గా, ఫిజికల్ గా లైఫ్ యొక్క ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి డాడీ ఎంతగానో మా బ్యాక్ సపోర్ట్ ఇచ్చారు. ఇన్ ఎవ్రీ క్రిటికల్ డెసిషన్ వి మేడ్ డాడ్ వాజ్ విత్ us. ఎప్పుడు డాడీ అండ్ మమ్మీ ఎప్పుడు కూడా మమ్మల్ని చిన్న వాటికి సెటిల్ అవ్వనివ్వలేదు. దే ఆల్వేస్ వాంటెడ్ us to expect great things from God. డాడీ ఎప్పుడు నెవర్ లూజ్ ఫెయిత్. ఎప్పుడు మేము ఏమి ఇచ్చినా ఇవ్వలేకపోయినా దే గేవ్ us a God who is very great. అదే చెప్పేవారు ఎప్పుడు. మేము మీకు ఏమి ఇవ్వకపోయినా దేవుడు మేము మీకు ఇచ్చాము అని దేవుడు చెప్పారు అని డాడీ వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉండేవారు. ఇప్పటికి గాడ్ ఇస్ విత్ us అన్నమాట. He may be in heaven, but all the dreams he had dreamed and all the visions he has had, God is going to fulfill through our family. దేవుడు ఎంతకైనా నమ్మదగిన దేవుడు. He will never leave you nor forsake you. His word says that. So దేవుడు ఎంతగానో he is our comforter. He is with us. డాడీ నేను లాస్ట్ నేను ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వి హ్యాడ్ అండ్ లాస్ట్ మీటింగ్ ఇన్ అవర్ ఫ్లైట్ అనమాట. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళే వరకు డాడీ వాజ్ బిసైడ్ విత్ మీ అండ్ హీ వాజ్ టీచింగ్ గాడ్స్ ఇన్ జోషువా 1:9. గాడ్ చేసి నేను ఎప్పుడు విడువను ఎడబాయను. దేవుడు ఆ వాగ్దానం మా అందరికీ ఇచ్చారు. హీ విల్ నెవర్ లీవ్ us. హీ వాజ్ విత్ us. దేవుడు గొప్ప కార్యాలు ఇంకను మా జీవితాల ద్వారా చేస్తారు. దాని యొక్క ఆశయాలన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆయనకి ఆత్మల పట్ల ఉన్న భారం ఎనలేనిది. ఎంత భారం కలిగి అసలు ఎంత కష్టం అనుభవించిన హీ నెవర్ ఎక్స్ప్రెస్డ్. అసలు శరీరంలో ఉన్న యొక్క ఫిజికల్ స్ట్రెస్ కానీ ఇమోషనల్ స్ట్రెస్ హీ నెవర్ ఎప్పుడు కూడా పుట్ అవుట్ చేయలేదు. దేవుని మీద ఆయన భారం వేసి లెడస్ ఇంతకాలం మమ్మల్ని అలా తీసుకుంటూ వచ్చారు. గాడ్ ఎప్పుడు మాకు ఎలా ఫ్యామిలీకి తోడుగా ఉన్నారు. ఇక ముందుకి కూడా దేవుడే మమ్మల్ని నడిపిస్తారు. ఇక్కడున్న మేమందరం మీరు వచ్చిన మీ అందరికీ ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. దేవుడు మన యొక్క కంఫర్టర్. డాడీ ఇప్పుడు మాతో లేకపోయినా we have a great hope we are going to see him soon in heaven. May God bless this word. I am Agustin younger sister. అగస్టిన్ గారి యొక్క సహోదరిని, రెండవ చెల్లిని. నేను చిన్న చెల్లినండి. దేవుడు నాకు అక్కడికి ఇంకొక అన్నయ్యని కూడా ఇచ్చాడు. ఈ అన్నయ్యని చాలా స్పెషల్ బహుమానంగా ఇచ్చాడు. ఇంట్లో ప్రతి బాధ్యతను మా చిన్నప్పటి నుంచి తండ్రి తర్వాత తీసుకొని చాలా నమ్మకంగా నెరవేర్చాడు. పిల్లల్ని బట్టి నేను దీవుగా దేవుని స్థుతిస్తున్నాను. వాళ్ళు చాలా చక్కగా తీసుకోగలిగారు. నాకంటే అన్న నన్ను ఎప్పుడు చాలా చిన్న చెల్లిగా చూశాడు. ఎప్పుడు నన్ను కష్టపెట్టలేదు. మా నాన్నగారు తర్వాత అన్నయ్య కనీసం ఒంటరిగా కూడా నన్ను ట్రావెల్ చేయనిచ్చేవాడు కాదు. చాలా మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అక్క ఎప్పుడు అనేది మాకెప్పుడు పని చేయదు అని
కానీ నాకు అన్ని పనులు చేసి పెట్టేవాడు అక్కడ ఉన్నప్పుడు కూడాను. చాలా నేను చాలా ఎక్కువ మిస్ అవుతున్నాను దాన్ని. అందులోకి మదర్ చనిపోయిన తర్వాత తను చాలా ఎక్కువగా ప్రేమించి చిన్నాన్ని నేను చూడలేదు. అమ్మ చనిపోయాక నేను నీ దగ్గరికి వస్తాను, నిన్ను పిల్లల్ని చూడాలి అనేవాడు. ఇందాక మన పాస్టమ్మ గారు చెప్పిన దాంట్లో నాన్నగారి పేరు తప్పు చెప్పారండి. ఇట్స్ నాట్ సోలమన్ బెంజమిన్, నాన్నగారి పేరు ఏలూరు బెంజమిన్ ఓన్లీ. అండ్ Anna was born in INHS Kalyani Military Hospital in Vizag, and he came to Hyderabad in year 2000. And his beloved children's names are Susan, Sharon, Evangeline, Rosaline, Charisma. మనందరికీ చాలా ముద్దుగా వాళ్ళు పింకీ, రిక్కీ, ట్రింకీ, మన్నా, గ్రేటా అని తెలుసు. అంతేకాదు అన్నయ్యకి 5 పిల్లలేనేమో కానీ 6 నీసెస్ అని చెప్పారు. 6 నీసెస్ కాదండి, 6 కూడా తన పిల్లలుగానే చూసుకున్నాడు ఎప్పుడు. మా పిల్లలు కానీ, మా అక్క పాప కానీ, పెద్దన్నయ్య పిల్లల్ని కానీ, ఇంక్లూడింగ్ షైనీ, షకీనా, జాన్ శామ్యుల్, వీళ్ళందరూ కూడా తన్ని చిన్నానని లేకపోతే మావయ్య అని చూసినా కూడా చాలా ఎక్కువ అటాచ్డ్ తనకి. మా పిల్లలు అక్క పాప చిన్నప్పటి నుంచి తను చూసింది కాబట్టి తను చాలా బాధపడుతుంది ఈ సమయం.